మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అసూయ మనసులో క్రోధాన్ని పెంచుతుంది. ఈ క్రోధం ఏం చేస్తుంది? కక్షలు పెంచుతుంది. కక్షలు ఏం చేస్తాయి? మనుషులు చంపడానికి కూడా వెనకాడకుండా ఉంటాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే అసూయ, ద్వేషము, ఈర్ష్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయంలో తెలియచేస్తుంది, శరీర కార్యాలు ఉన్నటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరరు. దాంట్లో ఒకటి అసూయ. అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, ఇవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవట. మనం చూస్తున్నాం, ఎవరైనా ఒకరు దేవుని యందు బాగా భయభక్తులతో ఉండి మందిరాన్ని చక్కగా వెళుతూ ఉంటారు, పాటలు చక్కగా పాడుతుంటారు, దైవజనుడికి ఇష్టకరంగా కనబడుతూ ఉంటారు, దైవజనుడు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తుంటే కొంతమందికి ఏమొస్తుందంటే జలసి, ఈర్ష్య, లేకపోతే అసూయ వచ్చేస్తుంది. ఇంకా ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా దేవుని మీద ఆధారంతో సంతోషంగా గడపగలుగుతారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వీళ్ళకి ఏమీ లేకపోయినా, ఏ పనులు లేకపోయినా, ఏ సంపాదన లేకపోయినా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏ సంపాదన లేదు, ఏ పనులు లేవు, కానీ దేవుని యందు భయభక్తులతో ఉన్న దాంట్లో గడుపుకుంటూ ఎలా గడపగలుగుతున్నారు? ఇదేం చేస్తుంది? ఈర్ష్య. దేవుని సన్నిధిలో బాగా వృద్ధి చెందుతూ భయభక్తులతో దేవునిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే వీళ్ళకి ఏమవుతుందట? కుళ్ళు వచ్చేస్తుంది, ఈర్ష్య వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. మన ముందు ఉన్నటువంటి వాళ్ళే కదా, చిన్నగా ఉండేవారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు? అన్నదమ్ములే అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మనల్ని బట్టి ఏం చేస్తారట? ఈర్ష్య పెంచేసుకుంటారు, అసూయ పెంచేసుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అభివృద్ధి చెందుతున్నావు అంటే దేవుని యందు నువ్వు భయభక్తున్నావని. ఎవరు నిన్ను ఏమైనా అనుకొని, లేదు నేను ఎగతాళి అబ్బా అంత భక్తిపరుడు అయిపోయావేంటి, అంత చక్కగా పాటలు పాడేస్తున్నావేంటి, అంత చక్కగా ప్రార్థన చేస్తున్నావేంటి, ఈ మధ్య పాస్టర్ గారు నీకు ఎక్కువ అవకాశం ఇచ్చేస్తున్నారులే పాటలు పాడుకోవడానికో, ప్రార్థన చేయడానికో, లేకపోతే పనులు కూడా, ఏమండి ఇది మీరు చూడండి, ఏమండి ఇది మీరు చూడండి అని చెప్పేస్తుంటే మనకేమవుతుంది? కొంతమందికి బాధ వచ్చేస్తుంది. అందుకని దేవుని వాక్యం ఉంది, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అంటే ఇప్పుడు ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఎంత క్రమంగా ఉన్నామో, ఎంత భయభక్తులతో ఉన్నామో, దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని ఉన్నామో, ఇవన్నీ మనము ఆలోచించాలి. ఈ అసూయను విడిచిపెడితేనే కానీ, లేదా ఈర్ష్యను విడిచిపెడితే కానీ ఆశీర్వాదాలు మనము పొందుకోలేం. ఇక్కడ ఈ సమయంలో మీకు ఒక బైబిల్లో నుంచి ఒక సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఆదాము అవ్వలకి 2 పిల్లలు పుట్టారు. మొదటి వాడి పేరు కయీను, రెండవ వాని పేరు హేబేలు. కయీను ఏం చేస్తాడట? భూమిని బాగు చేస్తాడు, సేద్యం చేస్తాడు, పంటలు పండిస్తుంటాడు. రెండవ వాడు ఏంటి? హేబేలు ఏం చేస్తాడు? గొర్రెల కాపరి. అంటే డిఫరెంట్ పనుల్లో ఉన్నారు. ఓ సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిన తర్వాత పెద్దవాడైనటువంటి కయ్యను తల్లిదండ్రులు నేర్పించుంటారు వాళ్ళకి, దేవునికి ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అన్నది నేర్పించుంటారు. దాంట్లో ఇద్దరు ఎలా ఉన్నారో ఒకసారి మనము కంపేర్ చేద్దాం. కయ్యను ఏం చేశాడు? పంట పండింది, పొలంలో పండింది. ఇప్పుడు మన పంటలు లేవనుకోండి, దేవుని మనకిచ్చినటువంటి ఐశ్వర్యము, లేదంటే జీతమో, లేకపోతే మనకు కష్టపడి సంపాదించిన దాంట్లోంచి కయ్యను ఏం చేశాడట? కొంత పట్టుకెళ్ళాడట. ఏం చేశాడు? కొంత. దేవుని వాక్యం ఏం చెప్తుంది? 10వ భాగము నాది అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏం చేశాడు ఈయన? కొంత పట్టుకెళ్ళాడట. ఇక
రెండవది కయ్యను ఉన్నాడు. ఈ కయ్యను ఏం చేస్తున్నాడు? గొర్రెలను పెంచుతున్నాడు కదా, ఆయన గొర్రెలు కాస్తున్నాడు కదా. ఏం చేశాడట? హేబెలు తొలిచూలు పుట్టినవి. మరి ఎవరు నేర్పించారు వాళ్ళకి? తల్లిదండ్రులు నేర్పించినవే. తొలిచూల్లో పుట్టినటువంటి వాటిలో బాగా కొవ్వినటువంటి వాటిని నిజంగా దేవుడు తింటాడా? తిండ కదా. బలుడు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టం అన్నాడు. కానీ ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంట? దశమ భాగము నాది, ఇంకోటి ఏంటంటే ప్రథమ ఫలము నాది. ఈ మాటను బట్టి ఏం చేశాడు? తొలిచూల్లో పుట్టినటువంటి వాటిల్లో కొవ్విన వాటిని కొని తెచ్చాడు. బాగా మంచి బలంగా ఉన్నాయి బక్కబక్కాటిని. ప్రభు అంటున్నాడు, అనేక మార్లు మనతో హెచ్చరించాడు, దేవుని సన్నిధికి కుంటికాళ్ళు దాన్ని, గుడ్డిదాన్ని, దెబ్బలు తగిన దాన్ని, అలాంటి దాన్ని తీసుకురావద్దు. బలిష్టమైన దాన్ని, అంటే చూసి దేవుడు సంతోషించేలాగా. మనం ఏమన్నా అధికారి దగ్గరికి వెళ్ళామనుకో, రోడ్డు పక్కన 10 రూపాయలు పెడితే ఇన్ని యాపిల్స్ వస్తాయి, అవి పట్టుకెళ్తామా? ఒక అధికారి దగ్గరికి వాడిపోయిన పువ్వులు బొకే పట్టుకెళ్తామా? ఆయన మనకు చూడాలని చాలా ఖరీదైనవి ఎవరికి? అధికారుల దగ్గర పట్టుకెళ్తాం. ఇంకా పళ్ళు, స్వీట్స్ మంచి మంచి షాప్లో తీసుకుంటాము, లేకపోతే మంచి పళ్ళు తీసుకుని పట్టుకెళ్తాం. ఆయన కనిపించేలాగా పెడతాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ ఏం చేశాడు? హేబెలు ఏం చేశాడట? కొవ్విన వాటిని, బలిష్టమైన వాటిని, మొదటగా పుట్టినటువంటి వాడిని పట్టుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టాడట. సామాన్యంగా మనుషులు ఎలా ఉంటారు? దేవుడు కూడా అలాగే ఉంటాడు. అందుకని అన్నాడు, నా రూపంలో నా పోలిక చొప్పున. దేవుడికి ఉన్న గుణలక్షణాలని మనకు వచ్చి, అలాగే దేవుడికి కూడా ఈ గుణలక్షణాలు ఉన్నాయి. ఏంటట? హేబెలు అర్పించిన అర్పణ, కొవ్విన వాటిని, తులసిల వాటిని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడట? లక్ష్య పెట్టాడట, అంటే ఇష్టపడ్డాడు. కయ్యను తెచ్చాడు, కయ్యను తెచ్చిన అర్పణని లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటంటే కొంత పట్టుకొచ్చాడు. దేవుని కోసము ధాన్యంలో బస్తాలు ఎక్కువ పట్టుకెళ్ళాలి, మంచి పట్టుకెళ్ళాలి అని ఆలోచన చేయలేదు. అందుకని ఏంటట? కయ్యను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబెలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడట. ఇది లక్ష్య పెట్టేప్పటికి దేవుడు అప్పుడు వారితో మాట్లాడుతుండేవాడు. ఈ కయ్యనికి ఏమొచ్చిందట? ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుడి మీద కోపం వచ్చిందా, లేకపోతే అన్నదమ్ముడి మీద కోపం వచ్చిందా? చూద్దాం. కోపం ఎంచుకొని ముఖం చిన్నబుచ్చేసుకున్నాడట. దేవుడు వాళ్ళతో మాట్లాడుతుండేవాడు కాబట్టి అడుగుతున్నాడు, నీ కోపం ఎందుకు వచ్చింది? ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నువ్వు మంచి పనులు చేస్తే తల ఎత్తుకొనవా? మంచి పనులు చేయకపోతే పాపం నీ దగ్గర పొంచి ఉంటుంది, దాని మీద నీకు వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని వెళ్తావు. ఇప్పుడేమైంది? దేవుణ్ణి మాట్లాడుతున్నాడు కాబట్టి, దేవుడు కనపడలేడు కాబట్టి దేవుడి మీద కోపమో అది ఇది చేయడానికి ఏం లేదు. కాబట్టి ఎవరి మీద? తమ్ముడు మంచి ఇచ్చాడు కాబట్టి దేవుడు మంచిగా చూశాడు కాబట్టి ఇప్పుడు ఎవరి మీద కోపం పెంచుకున్నాడు? ఇప్పుడు తమ్ముడి మీద కోపం పెంచేసుకున్నాడు. తమ్ముడితో మాట్లాడాడట, ఏరే నువ్వెందుకురా మంచి ఇచ్చావు, నువ్వెందుకురా ఎక్కువ ఇచ్చావు, నాలాగే నువ్వు కూడా ఇవ్వచ్చు కదా అని మాట్లాడాడట. హేబెలు ఏమన్నాడు? నాకు దేవుడు అన్ని విధాలుగా చేస్తున్నాడు, నాకు మంచి చేస్తున్నాడు కాబట్టి నేను మంచిగా ఇచ్చాను. నేను తొలిసూలు ఇమ్మని ఇచ్చాడు, తొలిసూలు నాది అని అన్నాడు కదా దేవుడు, కాబట్టి నేను తొలిసూలు ఇచ్చాను. ఆ తొలిసూలులో కూడా బాగా బలిసిని, బాగా కొవ్వు పట్టిని ఇచ్చాను అన్నాడట. ఏమైపోయింది? ఈయనకి వచ్చేసింది ఈర్ష్య, వచ్చేసింది అసూయ, వచ్చేసింది కోపం, వచ్చేసింది. ఈ హేబెలు ఒంటరిగా ఉండడం చూశాడు. చూసి ఏం చేశాడట? హేబెల్ని చంపేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడే కాదు ఇప్పుడు కాలంలో కూడా ఇలాగే ఉన్నాయి. తమ్ముడు ఐశ్వర్యవంతుడైనా, అన్న ఐశ్వర్యవంతుడైనా అని ఏం చేస్తున్నారంటే ఆస్తుల కోసం ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఇప్పుడైతే తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. ఇప్పుడు మనకు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలో, ఈ పాఠాన్ని బట్టి, ఈ సంఘటన బట్టి మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుందాం. వెంటనే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమని? కయ్యను అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా? హేబెలు ఎక్కడున్నాడు? కయ్యను ఇంకొకరు దాన్ని కప్పు పుచ్చుకొని ఇంకొక అబద్ధం ఆడుతున్నాడు. నేనేమో హేబెల్కి ఏమైనా కాపలా ఉన్నానా? కావాలో ఉన్నా నన్ను అడుగుతున్నాడు నువ్వు అన్నాడు.
అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చంపిన వాని రక్తము భూమి మీద పడి భూమి మొరపెడుతుంది. ఎందుకంటే నీతిమంతుడి రక్తమట మొరపెడుతుందట, రక్తం మొరపెడుతుందట. కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకుంటూ నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నువ్వేమైపోయావు? శపించబడిన వాడు అయిపోయావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసింది ఈర్ష్య? ఏం చేసింది? కోపం ఏం చేసింది? అసూయ ఏం చేసింది? దేవునితోటి శపింపబడిపోయాడు. నువ్వు నేలను ఇప్పుడు సేద్యపరచడానికి వెళ్తున్నావు కదా, అది భూఫలాన్ని ఈదు, సారం ఈదు. నువ్వు దిగులు పడుచు పంట పండలేదు కాబట్టి ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్ళినా పంట పండదు. శాపం ఇచ్చేసాడు కదా, నువ్వేమైపోతావు? దేశ దిమ్మరు అయిపోతావు. అందుకని కయ్యను తనకు తనే తిట్టుకుంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనటువంటిది, ఈ ప్రదేశం నుంచి నేను వెళ్ళగొట్టబడ్డాను. అందుకు ఆయన ఏం శిక్ష విధించుకున్నాడు? కావున నన్ను ఎవడైనా చూస్తే వాడు నన్ను చంపునని యెహోవాతో చెప్పాడు. నన్ను ఎవడు చూసినా నన్ను చంపుతాడు. ఎందుకు? ఇదిగో దేవునితో ఆశీర్వదింపబడుతున్నటువంటి సోదరుని చంపాడు కాబట్టి ఇలాంటి వాడు మన మధ్యలో ఉండకూడదని ఎవడైనా చంపేస్తాడు. అందుకు యెహోవా అన్నాడు, కాబట్టి ఎవడైనాను కయ్యను చంపిన వాడికి ప్రతి దండ 7 కలుగును. దేవుడు ఇంకో శాపం ఇచ్చేశాడు, నువ్వు చావడానికి వీలేదు. నిన్ను చూసిన వాళ్ళు, నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు 10 శాపం వస్తుంది. నువ్వు దేశదిమ్మరు వెళ్ళాలి, నీకు ముద్ర వేసేస్తున్నాను నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నాము? తమ్ముడి మీద నువ్వేమైనా శత్రుత్వం పెట్టుకున్నావా? తమ్ముడి మీద ఏమైనా ఈర్ష్యపడుతున్నావా? అన్న మీద ఏమైనా ఈర్ష్యపడుతున్నావా? నీ సహోదరుడి మీద ఈర్ష్యపడుతున్నావా? నీ అన్న బాగా అభివృద్ధిలోకి వస్తున్నాడంటే నువ్వు సంతోషించు. అహరోను మోషేల గురించి దేవుడేమన్నాడు? సహోదరులు కలిసి ఉండుట ఎంత మనోహరము, ఎంత మేలు. దేవుడు అహరోను పెద్దోడు, మోషే చిన్నోడు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అప్పటికి అహరోను గట్టిగా ఉన్నాడు, కానీ మోషే ముసలోడు అయిపోయాడట, పళ్ళు ఊడిపోయాట, నత్తైపోయినాట. కానీ ఏమన్నాడు? నిన్ను నేను ఎన్నుకుంటున్నాను. ప్రభువా, నాకు మాట్లాడడం రాదు కదా, నువ్వు మాట్లాడినప్పుడు తెలుసుకున్నావు కదా, నేను నత్తేవాడు కదా అంటే, నువ్వు నత్తేడు అయితేనేమి మీ అన్న ఉన్నాడు కదా, నీ తరపున మీ అన్న మాట్లాడతాడు. ప్రభు అన్న మాట్లాడుతున్నాడు అన్నావు కదా, అన్ననే పంపించవచ్చు కదా. ఓయ్, నేను చెప్పింది ఎవరినైతే చెప్పాను వాళ్ళని ఇచ్చి, మీ అన్న చాలా మంచోడు, నువ్వు వెళ్ళు, నువ్వు ఎదురెళ్తే నీకు తెలుస్తుంది. మోషే వెళ్తుండే అన్న పరిగెత్తుకొచ్చి కావలించి ముద్దు పెట్టుకున్నాడట. తమ్ముడు, నువ్వెంత ఆశీర్వాదం పొందావు తెలుసా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు నాకు ఇప్పుడు దేవుడు, నువ్వేం చెప్తే అది చేస్తాను నేను అని అన్నాడట. కాబట్టి అందుకని ఏమన్నాడు? 133వ కీర్తన, సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఎలా ఉంటుందట? అహరోను గడ్డం మీద నుంచి కారిన పరిమళ తైలం వలె ఉంటుందట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కయ్యను ఏమైపోయాడట? ఎక్కడికో వెళ్ళిపోయాడు, నోదు దేశానికి వెళ్ళిపోయాడట. అంటే ఈ దేశంలో ఉండకుండా ఏమైపోయాడు? బహిష్కరణ అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అసూయను మనం విడిచిపెడితేనే కానీ ఆశీర్వాదాలు పొందుకో. అసూయ పడితే ఆశీర్వాదాలు రావు. అసూయ, ద్వేషము, కలహము, మత్సరము ఇవేవి కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. నీ అన్నదమ్ముడు బాగున్నాడు అంటే నిన్ను బాగా చూస్తాడు. రేపొద్దుట అరే నా తమ్ముడు బాగాలేదు, నా తమ్ముడు చూడాలి. అనేక మందిని కొన్ని సంఘటనలు గుర్తొస్తాయి. అవి సంఘటనలు ఇక్కడ చెప్పడానికి ఇష్టం లేదు, కానీ తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు, కానీ తమ్ముడు ఊరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు? వీడి జేబులో డబ్బులు తీసి వాడి జేబులో పెడుతున్నాడు. ఇదేంటి ఇలా ఉంది? వీడు పెద్దగా పని చేయట్లేదు కదా, కానీ తమ్ముడి మీద ప్రేమ. అన్న మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు? అలాగే చూపిస్తున్నాడు. అందుకనే సహోదరులు ఇద్దరు కలిసి ఉండుట ఎంత మేలు, మనోహరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారు, ఇక్కడ సహోదరుడు అంటే అన్నదమ్ముడే కాదు,
అక్క చెల్లెళ్ళే కాదు, నీ మందిరంలో ఉన్నటువంటి అందరూ కూడా నీ సహోదరులే. ఎవరి మీద ఈర్ష్య పెట్టుకోవద్దు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, ఎవరి మీద కక్ష పెట్టుకోవద్దు. ఒకళ్ళు బాగా ఆశీర్వాదం పొందుకుంటారు, కొంతమంది ఏమీ వాడి దగ్గర ఉండదు, కానీ దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆశీర్వదిస్తూ ఉంటే మరింతగా దేవుని యందు భయభక్తులు పెంచుకో. వాళ్ళని చూసి ఓహో వాళ్ళలాగా మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, అసూయ లేకుండా ఉన్నట్టయితే నిన్ను కూడా దేవుడు అంత ఎత్తులోకి తీసుకొస్తాడు. ఏమన్నాడు? పట్టజాలనంత ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. నువ్వు అలాంటి భయభక్తులు నేర్చుకో. ఒకళ్ళు చూసి ఈర్ష్య పడకో, ఒకళ్ళు చూసి అసూయ పడకో. ఇదో బ్రదర్, మీరు ఇంత అభివృద్ధిలో రావడానికి కారణం ఏంటి అంటే ఆయన ఏమంటాడు? ఏమి లేదండి, అంతా దేవుని దయండి, నా వల్ల ఏమీ లేదండి, ఇలాగే చెప్తాడు. ఒక్కొక్కళ్ళు ఏమంటారు? ఇదిగో నేను మందిరానికి వెళ్తాను, పాటలు పాడతాను, కానుకలు ఇస్తాను, ఉపవాసం ఉంటాను, ఇదిగో నీకులా కూడా నేను ఉండను అని చెప్పినటువంటి వారిని మనం చూస్తున్నాం, పరిసయుడు సుంకర్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి మీద ఈర్ష్య పెట్టుకోవద్దు, ఎవరి మీద కక్ష పెట్టుకోవద్దు. మరి ముఖ్యంగా అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద కక్ష పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే ఆశీర్వాదాలు రావు. నువ్వు ఈ చెప్పిన మాటలను వారిని ఇంకా దగ్గర చేసి వాళ్ళ దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకో. వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి వాళ్ళు ఎందుకు అంత అభివృద్ధిలోకి వచ్చారు, వాళ్ళ జీవితాన్ని ఒకసారి పరిశీలించి. దేవుడు అంటే భయభక్తులు, దేవుడు అంటే ఇష్టము, దేవుడు అంటే ప్రేమ, దేవుని మందిరం అంటే ఇష్టము, దైవజనుడు అంటే ఇష్టము. ఇవన్నీ మరి అతనున్నట్టు మనము కూడా ఉన్నట్టయితే నిశ్చయంగా ఆయనలాగా మనము అభివృద్ధిలోకి వస్తాం. ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని మరింత ఎక్కువగా దాన్ని మననం చేయండి, ఎక్కువగా ధ్యానం చేయండి. ఖచ్చితంగా దేవుడు మీలో ఉన్న అసూయ, కక్షలు, కార్పణ్యాలు తీసివేస్తాడు. నిన్ను కూడా ఆ సహోదరులాగా నిన్ను కూడా దీవిస్తాడు. ఇప్పుడు హేబెలు చనిపోయి ఉండొచ్చు, కానీ ఈ భూమి ఎంతకాలం ఉంటుందో, ఈ పరిశుద్ధ గ్రంథం ఎంతకాలం ఉంటుందో, ఈ హానోక్ అని పేరు పెట్టుకుంటే చాలు. చచ్చిపోయినా సరే ఏంటంటారు? కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలాగా ఒకరోజు బతికితే చాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి లక్షణాలను అలవర్చుకుని దేవునికి ఇష్టముగా ఉంటూ ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆశీర్వాదాలు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు నాతో పాటుగా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ దినం తండ్రి, అసూయలు, కక్షలు, కార్పణ్యాలతో తండ్రి తన సహోదరుణ్ణి చంపుకున్నటువంటి కయ్యన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి తండ్రి ప్రథమ ఫలంలోని బాగా కొవ్వును పట్టినటువంటి దేవునికి ఇచ్చి దేవునితో బళా మంచి దాసులను పిలిపించుకున్నటువంటి మాటను కూడా మేము విన్నాం. ఈ అసూయ ఏం చేస్తుంది? మనుషుల్ని చంపే వరకు తీసుకెళ్ళిపోతుంది. ప్రభువా, అలాంటివి మా జీవితంలో లేకుండా మా సహోదరుల పట్ల ప్రేమ కలిగి, సహోదరుడి పట్ల జాలి, దయ, కరుణ అవి కలిగి ప్రభువా మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి సంతోషం కలిగించేలాగా ఉండడానికి కృప చూపించి, బిడ్డలందరూ అలాంటి మనసును కలిగి అందరూ అభివృద్ధిలోనికి రావడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కృపా కనికరం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లేదు అనేక మంది వాక్యం తెలియనటువంటి వారికి, ఫ్రెండ్స్కి, వాళ్ళకి పంపించాలనుకుంటే షేర్ చేయండి. లేదు అనుదినము మీకు కావాలనుకుంటే ఏం చేయండి? సబ్స్క్రైబ్ చేయాలి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.